ఓం నమశివాయ. ఓం నమో దామోదరాయ. కార్తీక పురాణం 29వ రోజు పారాయణము 29వ అధ్యాయము. తరువాత అంబరీషుడు దుర్వాసుడికి నమస్కరించి, మహాముని, నేను బహు పాపాత్ముడిని. ఆకలితో ఉండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడిని. అయినా నా ఇందు దయతో మళ్లీ నా ఇంటికి అతిథిగా వచ్చావు. దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు. దుర్వాసుడు అతనిని తన బాహువులతో చేతులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానంలో ఉన్నావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడిని, తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోకు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. నీ వంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయడం మహాద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహాత్య ప్రకటన కోసం పరీక్షించడానికి వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం సమస్త సత్ఫలితాల ప్రదాయిని అని తెలుసుకోవాలి. శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం, జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాలు, క్షీరాబ్ధ ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పాలన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివించినా వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. 29వ అధ్యాయము సమాప్తము.